ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. రాత్రి కమ్మని పలుకగా రాత్రి కలిగెను. వెలుగుకు పగలనియు రాత్రికి చీకటనియు పేరు పెట్టెను. రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందున్న నీరు అంతా ఒక చోటకు చేరునుగాక అనెను. ఆకాశము క్రిందున్న నీరు అంతా ఒక చోటకు చేరునుగాక అనెను. పొడి భూమి ఏర్పడునుగాక అనెను. ఆ ప్రకారమే ఆయను. జలరాశికి సముద్రములని పేరు పెట్టెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్టులను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. మూడవ దినమాయెను. పగలును రాత్రిని వేరు చేయుటకు జ్యోతులను ఏర్పరచెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని వేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. నాలుగవ దినమాయెను. పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాక అని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి అవి మీకు ఆహారము. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద క్రాపు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహారము. ఆ ప్రకారమే దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. ఆరవ దినమాయెను. ఆది కాండము 1వ అధ్యాయం ముగిసినది. దేవుడు 5వ దినమున దేనిని సృజించెను? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.